అందరికీ నమస్కారం అండి. జై భీమ్. మీ కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను, దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుడిని. మనకి పూర్వీకులు ఒక సామెత చెప్పారు, గుడిని మింగేవాడు ఒకడైతే గుడిలో లింగాన్ని కూడా మింగేసేవాడు ఒకడు ఉన్నాడని. మనకి ఒక పురాతనమైన సామెత ఉన్నది, అది అందరికీ తెలుసుకునేది. తర్వాత ఇంకోటి కూడా ఉందండి, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే ఆడ తలదన్నేవాడు ఇంకోటి ఉన్నాడు. అంటే రెండింటిని మనం ఆ పరిస్థితులను బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ కాలమాన ప్రభాకాలను బట్టి మనం ఉపయోగించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీకు గతంలో ఒక క్రైస్తవ భూముల్ని కాజేస్తున్న కొంతమంది ఆధునిక అంటే మోడర్న్ ఇస్కరియోతు యోధాల గురించి, క్రీస్తు నమ్మేస్తున్న మోడర్న్ ఇస్కరియోతు యోధాల గురించి మీకు ఆ మధ్య వీడియోలు పెట్టాను. అదే పెద్ద స్కామ్ అనుకున్నా. కానీ ఇక్కడ విశాఖపట్నం నడిబొడ్డులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమిని ప్రభుత్వం జీవో 19/2009 జీవో MS 99/2009 ప్రకారం ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కేటాయించిన 3500 గజాలు భూమి, సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు చుట్టూ ప్రహరీ గోడ కట్టి, ప్రహరీ గోడ మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని రాసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉన్నా కూడా, పెద్ద బోర్డులు ఒక ప్రభుత్వ అధికారులు, అప్పుడు జాయింట్ కలెక్టర్ విశ్వనాథం గారి ఆర్డర్లతో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకొని వారి కంట్రోల్లో ఉంచుకున్న భూమిని ఒక మహా కబ్జాగాడు ఆక్రమించి రీసెంట్గా 28/5 మొన్నే 28వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం నాడు ఒక చిన్న ఫ్లెక్స్ వాడి ఫోటోతో పాటు బోర్డు పెట్టి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఈ తొక్కలో తోటకూర అన్న వాడి పేరు మీద పెట్టుకున్నాడు. వాడి పేరు ఏం పేరంటే, కాకినాడకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తికి పాపం చిన్న హిస్టరీ లేదండి, అద్భుతమైన హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ మీకు దీంట్లో చెప్తా. ఆ వ్యక్తి పేరు ముత్తాబత్తుల రత్నకుమార్ అనే. ఇంకోటి, ఆయన పేరుకు ముందు రెవరెండ్ అని ఉందండి. అంటే ఆయన ఒక మతబోధకుడు, క్రైస్తవ మతబోధకుడు. కాకినాడకు చెందిన ముత్తాబత్తుల రత్నకుమార్ అనే వ్యక్తి ఈ 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అక్కడ బోర్డు పెట్టాడండి. దీని మీద అసలు మనం ఫ్లాష్ బ్యాక్ గతంలోకి వెళ్తే ఈ భూమిని ఈ భూమి ఎక్కడుంది అంటే, విశాఖపట్నం నడిబొడ్డున సిరిపురం జంక్షన్లో హోటల్ టైకూన్ ఎదురుగా, అంటే లెఫ్ట్ సైడ్ ఇటువైపు చూస్తే మున్సిపల్ కమిషనర్ బంగ్లా, ఇటువైపు చూస్తే కలెక్టర్ గారి బంగ్లా, ఆ పక్కనే VMRDA ఆఫీసు ఉన్న ఆ ప్రాంతంలో సిరిపురంలో దత్ ఐలాండ్ స్థలం, ఆ దగ్గర ఉన్న స్థలాన్ని గతంలో అప్పటి మాజీ వైసీపీ ఎంపీ MVV సత్యనారాయణ దాన్ని పూర్తిగా ఆక్రమించుకొని ఆయన కడుతున్న కన్స్ట్రక్షన్లో దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ ఆక్రమించుకున్న వ్యవహారాల్లో విదసం నాయకులు బూసి వెంకటరమణ గారితో పాటు కొంతమంది దళిత నాయకులు, ముఖ్యంగా ఈ బూసి వెంకటరమణ గారి నాయకత్వంలో విదసం వారి పోరాటం చేసి ఆ
ఎంపీ చేతుల్లో ఆ కబ్జాలో ఉన్న ఆ భూమిని బయటకు తీసుకొచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ క్రమంలోనే అప్పటి జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ గారు ఆదేశాల ప్రకారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రమణమూర్తి గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంతవరకు ఓకే, బాగుంది. అంటే ఒక ఎంపీ చేతుల్లో నుండి 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ భూమిని తీసుకొచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చింది. అది కూడా GOMS 99/2009 ప్రకారం వచ్చింది. అది అలా ఉండగా రీసెంట్గా ఇప్పుడు మనం చెప్పిన ఈ ముత్తాబత్తుల రత్నకుమార్ అనే వ్యక్తి వచ్చి దాన్ని బోర్డు పెట్టాడు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఆయన తాలూకా ఘనచరిత్ర కూడా మీకు చెప్తాను. కానీ ఒక ఎంపీ చేతిలోంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత దాన్ని ఒక అనామకుడో లేకపోతే ఎవడో చేయటానికి నగరం నడిబొడ్డులో ఉన్న ఈ భూమిని ఆయన ఆక్రమించే ప్రయత్నం చేయడంలో సింగిల్గా అయితే కుదరదు. దీని వెనక ఈయన కేవలం అంటే మాకు తెలిసినంత వరకు నా తాలూకా ఇన్వెస్టిగేషన్లో ఒక పప్పెట్గా అతను ఉపయోగించుకుంటున్న ఐదుగురు ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు, ఐఏఎస్ అనే ఒక సీనియర్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళు వెనకుండి ఈయన చేత ఈ రత్నకుమారి చేత ఈ కథ నడిపిస్తున్నారనే విషయం తెలిసింది మాకు. ఖచ్చితంగా చెప్తున్నాను. విశాఖపట్నంలో కాంట్రవర్సరీ అధికారిగా గతంలో పనిచేసిన ఒక బాబు గారు, పాపం మంచి అయినే అంటారు అందరూ పాపం, కానీ ఆయన చేసిన రంధ్రాలు బొక్కలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఆయన సహకారంతో ఈ రత్నకుమారు తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక ఐఏఎస్ గారు, తర్వాత ఇంకా ఉన్నాయి ముఖ్యమైన డిపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం 5 ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే అధికారుల ప్రమేయంతో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ భూమి కబ్జా జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ భూమికి సంబంధించి అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టులో. ఈరోజు ఈ బుధవారం నాడు ఆ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వస్తే దానికి అధికారులు కానీ ఎవరూ కూడా కౌంటర్ వేయలేదు. ఈరోజు వాయిదా అయింది. దానికి ఎంత నేను ఎందుకు చెప్తున్నానంటే 500 కోట్ల రూపాయలు ఖరీదు విలువ చేసే భూమిని పోరాటం చేసి ఒక విధస్వం బూసి వెంకటరమణ గారి నాయకత్వంలో పోరాటం చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిని కబ్జా చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వ అధికారులకి, కలెక్టర్కి కానీ విశాఖపట్నం 3 టౌన్ పోలీసు వారికి కానీ ఫిర్యాదులు చేసి సుమారు 45 రోజులు దాటినా ఈ రోజు వరకు ఈ కబ్జాదారుడి మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అన్నది జరగలేదు. ఈ రోజు వరకు ఈ విషయంలో ఈరోజు విధస్వం నాయకులు, విధస్వం కార్యకర్తలు ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు. ఈ విషయంలో ఆ సందర్భంగా బూసి వెంకటరమణ గారు మాట్లాడుతూ పోలీసు వారు కానీ విశాఖపట్నం 3 టౌన్ పోలీసు వారు కానీ అధికారులు కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. అది ఖచ్చితంగా 100% నిజమే. దీనికి సంబంధించి నేను ఈరోజు ఉదయం 3 టౌన్ మన సిఐ గారిని నేను వెళ్ళి కలవడం జరిగింది. సార్ ఏంటి పరిస్థితి ఎలా జరిగింది అంటే, చూస్తున్నాము సార్, మాకు జేసీ గారు చెప్పారు, తర్వాత ఆఫీసర్స్ నుండి చెప్పారు, కానీ మేము ఈ రత్నకుమార్కి ఫోన్ చేశాము, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడంట, 30వ తారీఖున ఎప్పుడో వస్తాడంట సార్, ఆయన వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటానంటే నగరం నడిబొడ్డున ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జా చేసినా కూడా పై అధికారులు ఎఫ్ఐఆర్ పెట్టమని చెప్పినా కూడా పోలీసు వారు అలసత్వంగా ఉండడం చాలా అనుమానాలకు దారితీస్తూ ఉంది. సరే, ఈ విషయంలో మరి ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. మీకు ఫైనల్గా ఇప్పుడు పాపం ఆ రత్నకుమార్కి సంబంధించిన హిస్టరీ మీకు చెప్తా. ఆయన మీద
కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విశాఖపట్నం, సామర్లకోట పోలీస్ స్టేషన్లో సుమారు 12 పైచిలకు క్రిమినల్ కేసులు నమోదయ్యి ఉన్నాయి. అదేవిధంగా ఆయన మీద సస్పెక్ట్ షీటు ఉంది కాకినాడలో. సెక్షన్స్ మీకు చెప్తా. ఐపీసీ 120B అంటే రాజద్రోహ నేరంకి సంబంధించి అంత సీరియస్ సెక్షన్ ఇది. తర్వాత 354, 477, 478, 420, 508 అంటే ఎంత భయంకరమైన ఐపీసీ సెక్షన్లు ఆయన మీద నమోదై ఉన్నాయో 12 కేసుల్లో మీరు చూడండి. అయినా కూడా అధికారులు కానీ పోలీసు వారు కానీ ఆయన టచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆయన మీద ఉన్న ఆ సెక్షన్కి సంబంధించిన ఎలాంటివంటే ఆయనకి కిట్టని వారు ఎవరైనా ఉంటే వారిని చంపేసేటంతటి సెక్షను, కుట్ర, భూ కబ్జాలు, ట్రెస్పాసులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే సెక్షన్స్, కొట్లాంటి లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇన్ని కేసులు, ఇన్ని సెక్షన్లు, సస్పెక్ట్ షీటు ఉన్న ఈ వ్యక్తి మీద కాకినాడ 3 టౌన్ పోలీసు వారికి అధికారులు, డివిజనల్ మేజిస్ట్రేట్ గారు సస్పెక్ట్ షీట్ పెట్టి ఇతన్ని నిఘాలో ఉంచాలి, ఇతని మీద 24 hours నిఘా పెట్టాలి అని అధికారులు ఆదేశించారు. అంత ఘనమైన చరిత్ర ఉన్న ఈ రత్నకుమార్ ఒక దైవ సేవకుడిగా, ఈ సిబిసిఎన్సి ఒక ఏమంటారు ఆ చర్చిలకు సంబంధించిన ఒక నాయకుడిగా చలామణి అవుతూ ఇంత భూమిని కబ్జా చేశాడు. దీని మీద అధికారులు ఇప్పటికైనా చర్య తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సెక్షన్స్ కాదు, కేసులు పెండింగ్ ఉన్నాయి. భూమి కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమిని 500 కోట్ల రూపాయల భూమిని ఆయన బోర్డు పెట్టి ఆక్రమించే ప్రయత్నం చేసిన విషయంలో విధసోమవారు చేసిన ఆ పోరాటం ఫలితంగా ఎఫ్ఐఆర్ పెట్టమని అధికారులు ఆదేశించారు. దీని మీద ఇప్పటికైనా 3 టౌన్ పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారని, ఆ భూమిని దురాక్రమణ కాకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు హ్యాండ్ ఓవర్లోనే ఉండాలని అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు విధసం వారు ఈరోజు చేసిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కూడా మీరు అందరూ చూడండి. 75/4 సర్వే నంబర్కి సంబంధించి ఈవో 99/2009 ప్రకారం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలో మిగిలినటువంటి భూమిని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖకు 3500 గజాల స్థలాన్ని కేటాయించింది. అయితే అప్పుడున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆ జీవో ఎక్కడ ఉందో, ఈ స్థలం ఎక్కడ ఉందో చూసుకోకుండా పూర్తిగా నిద్రపోయిన కారణంగా ఇది 2021 సంవత్సరంలో అప్పటి ఎంపీ సత్యనారాయణ గారు దీన్ని కబ్జా చేయడం కోసం ఒక ప్రయత్నం చేశారు. మరి అప్పుడు వ్యవసాయ ఐక్యవేదిక చొరవ తీసుకుని ఆయనతో దెబ్బలాడి పోరాడి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసి విశ్వనాథ్ గారి సహకారంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సాంఘిక సంక్షేమ శాఖకు వ్యవసాయ ఐక్యవేదిక అప్పచెప్పింది 2022లో. సరే బాగా ఉంది అని అనుకున్నాం, దీనికి డబ్బులు కావాలి, బిల్డింగ్ కట్టాలని ఆలోచిస్తున్న క్రమంలో రత్నకుమార్, ముత్తాబొత్తుల రత్నకుమార్ అనేటువంటి ఒక మత బోధకుడు, అతను పాస్టర్, కాకినాడకు చెందినవాడు, సిబిసిఎన్సి కాంపౌండ్లో పట్టి నిర్వహిస్తున్నటువంటి అతను ఇక్కడ బోర్డు పెట్టాడు గత మే నెల 29వ తారీఖు. వెంటనే మేము సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకి ఫిర్యాదు చేద్దాం. మా వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బోర్డుని తీసేశారు, మళ్ళీ పెట్టారు, మళ్ళీ తీసేశారు. ఇలా 4 సార్లు అతను పెట్టడం చేయటం. ఏదో దొంగ పోలీసు దోబూతులు అట్లాగా పెద్ద డ్రామా గడిపించాడు ఆ పెద్ద మనిషి. సరే దీని మీద సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మాకు చెప్పింది ఏంటంటే, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం సార్, మన సైట్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉందని చెప్పి డీడీ గారు మాకు హామీ ఇస్తే
మేము నిజమే కాదు అనుకున్నాం. సరే ఆయన కూడా ఒక కాగితం రాసిచ్చారు. ఆ కాగితం రాసి ఈరోజు ఎప్పుడండి మే 29, జూన్ 29, ఇవాళ 22 నెల 2 నెలలు కావస్తా ఉంది. ఆ కాగితానికి ఈ నెల 20 రోజుల్లో కనీస కదలిక లేదు. దీని స్వాగగా తీసుకున్నటువంటి ముస్తాబత్తుల రత్నకుమార్ అనే కూడా ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఇక్కడ అంటించిన కోర్టు దగ్గర ఫోటో పెట్టి ఏవో కొన్ని జనానికి అర్థం కాని కోర్టు కాగితాలు లోపల ఫోన్లో పెట్టి ఈ భూమి నాది అమ్ముతామని చెప్పి దారం పెట్టారు. ఇది చూసిన తర్వాత చాలామంది ఇదేంటారు వాస్తవాలు కోర్టు చెప్పిందంటున్నారని చెప్పి అనుమానం వచ్చి మనలాంటి సంప్రదిస్తే ఈ విషయం బయటకు వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారికి మొన్న సోమవారం రోజు మనం కంప్లైంట్ పెట్టాం. జేసీ గారు చాలా సీరియస్గా చెప్పారు. సాయంత్రానికల్లా దాని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఎలా 15 రోజులైనా ఇటువంటి ఎఫ్ఐఆర్ ఎందుకు లేదని చెప్పి అధికారులు అడిగారు. నిజంగా దీంట్లో అధికారుల అలసత్వం దాగి ఉంది. ఇది కావాలనా బద్ధకం అనేది ఒకసారి పైన ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న ఉన్నతాధికారులు పరిశీలించారు. ఏమండి రామారావు గారు, ఈడీ గారు, మీ సైట్ తప్పు అయితే మీ సైట్లో ఎవరైనా బోర్డు పెడితే మీరు కాగితం ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరిస్థితి చేస్తారా? మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాగే మీతో సీఏ గారు మీ బంధువులు ఎవరికైనా ఇదే జరిగితే మీకు ఎవరికైనా పలుకుబడి కలిగిన వారు అయితే వారి మీకు మీరు ఒత్తిడి చేస్తే మీరు ఇన్ని రోజులు విచారణ లేకుండా కాగితం మీ దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఈయనేమో విచారణ చేయలేదంటారు, ఆయనేమో ఎఫ్ఐఆర్ కట్టలేదంటారు. అంటే ఓవరాల్గా ఈ విషయం మీద రత్నాకరికి ఉపయోగపడే విధంగా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ 3 టౌన్ పోలీస్ యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కూడా నిర్లిప్తత, ఉదాసీనత వైఖరి కారణంగానే ఆ రత్నకుమార్ అనే అతను డైరెక్ట్గా అమ్మటానికి సిద్ధపడ్డాడు. ఖచ్చితంగా దీని మీద తేలుస్తాం. ఆ రత్నకుమార్ అనేవాడు చిన్నోడు కాదండి. అతని మీద 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. చిన్న చట్టాలు కాదు. 120B తెలుసు కదా, జాతిద్రోహంతో సమానమైంది. ఒక మూట హత్యలకి కుట్ర పన్నేది. ఆ సెక్షన్తో పాటు ఆడవాళ్ళ మీద అసభ్య ప్రవర్తన 54, 477 స్థలాల ఆక్రమణ, 478 ఇల్లు ఆక్రమణ, 427 ఆస్తి ధ్వంసం, ట్రెస్పాస్, ఇలాంటి వ్యాధి కత్తిపోటు కలిగినటువంటి అనేక సెక్షన్ల కింద కాకినాడ, రామల్లకోట, పిఠాపురం, రామచంద్రపురం, రావులపాలెం, రాజమండ్రి, విశాఖ, ద్వారక ఇన్ని పోలీస్ స్టేషన్లో 12 కేసులు రిపోర్ట్ అయ్యి నమోదయ్యి ఎఫ్ఐఆర్ అయ్యి అతని మీద సస్పెక్ట్ షీట్ తెలుసు కదండి, రౌడీ షీట్ అంటాం, ఏడీ షీట్ అంటాం. ఈ సస్పెక్ట్ షీట్ అంటే దీనికి కదలికల పట్ల వ్యక్తిగతంగా నేరమే. ఇప్పుడు చదవాలంటే నేరానికి చదువుతుందన్నటువంటి ఆ షీట్ అర్థం. ఆ షీట్ ఓపెన్ చేసి కాకినాడ 3 టౌన్ పోలీసు వారు ఇతర కదలికల మీద నిరంతరం నిఘా పెట్టమని ఆర్టీఓ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ ఈ నేర కార్యకలాపాలకు అవకాశం లేక అతను నేర సామ్రాజ్యాన్ని విశాఖపట్నానికి విస్తరింపజేశారు. విశాఖపట్నం పోలీసు వారు దీన్ని గమనించాలి. అతని నేర చరిత్రకు సంబంధించి రికార్డులు మేము కమిషనర్ వారి ఆఫీస్కి అందజేసాం. వారు 3 టౌన్ పోలీసులకు అందజేశారు. వీలైతే అవసరమైతే అతని విశాఖపట్నం బోర్డర్లోకి రాకుండా చూడాలి. దీని మీద రిజిస్ట్రేషన్కి వెళ్తే కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అధికారులు చాలా తప్పుడు వైఖరి, రెవెన్యూలోనూ రిజిస్ట్రేషన్లోనూ జరగనటువంటి అవినీతి లేదు. 122A కొత్త భూములు ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. నా భూమి నీకు, నీ భూమి నాకు, నాకు తెలియకుండా నీకు తెలియకుండా వేరే వాడు కూడా రిజిస్ట్రేషన్ చేసేసినటువంటి చరిత్ర ఈ రిజిస్ట్రేషన్ శాఖలో బదులది. ఈ నేపథ్యంలో వారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ 75/4 సర్వే నెంబర్కి సంబంధించి జీవో 99 ఉన్నటువంటి ఇది 22Aలో ఉంది. ఎవరైనా రిజిస్ట్రేషన్కి వస్తే మీరు వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చి
వారి కస్టడీలో తీసుకుని పోలీసు వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖ ఉంది అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ దీని మీద ఎప్పటికైనా పోలీసు వారు వెంటనే ఎఫ్ఐఆర్ వేసి అతను కట్టడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాపాడుకుంటాం సోషల్ వెల్ఫేర్ భూములను, కాపాడుకుంటాం సోషల్ వెల్ఫేర్ భూములను. ఖబర్దార్ రత్నకుమార్, ఖబర్దార్ రత్నకుమార్. కాపాడుకుంటాం సోషల్ వెల్ఫేర్ భూములను, ఖబర్దార్ రత్నకుమార్. జైబీ మళ్ళీ నేను కార్య వినయ ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఈరోజు విధసోమవారు ఈ వారి కార్యకర్తలతో పాటు మన విశాఖపట్నం సిరిపురం దత్త ఐలాండ్ దగ్గర ఉన్న ఈ ప్లేస్కి వచ్చారండి. ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలం. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇది దురాక్రమణగా అయిపోవడంతో గతంలో ఎంపీగా వైసీపీ ఎంపీగా ఉన్న అభివృద్ధి వచ్చిన హస్తగతమైన భూమిని కూడా విధసోమవారు మన భూమి వెంకటరమణ గారు కానీ మిగతా నాయకులు కానీ బయట చేసి దీన్ని బయటకు తీసుకొచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్పగించడం జరిగింది. ఇది ఇలా ఉండగా కాకినాడకి చెందిన ఒక సస్పెక్ట్ షీటర్, ఒక రౌడీ షీటర్, ఒక దుర్మార్గమైన అంటే దైవ సేవకుడి ముసుగులో ఉన్న ఒక దుర్మార్గుడు ఈ భూమిని ప్రభుత్వానికి సంబంధించి బోర్డులు ఉండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గోడగట్టి బోర్డులు పెట్టి రాసి ఉన్న దాన్ని కూడా ఇది నా భూమి అని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి బోర్డులు పెట్టడం చాలా దుర్మార్గం చర్య. దీని మీద విధసోమవారు కలెక్టర్ కానీ పోలీసు వారు కానీ కంప్లైంట్లు చేసినా కూడా వారికి కళ్ళు బయర్లు కమ్మ కళ్ళు మూతలు పడ అంటే ఆ రత్నకుమార్ తాలూకా డబ్బుల కట్టలకి వాళ్ళకి ఏమో కళ్ళు కనిపించక సుమారు 2 నెలల పాటు పిటిషన్ ఇచ్చిన ఫిర్యాదులు కూడా పట్టించుకోకుండా మూలన పెట్టడం చాలా అధికారులు కూడా దీంట్లో హ్యాండ్ ఉందా అని అనుమానాస్పదాలు అనుమానం కాదు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే సుమారు 15-12 కేసులు ఒక సస్పెక్ట్ షీటరు విశాఖ నడిబొట్ల కలెక్టర్ గారి బంగ్లా పక్కనే ఉన్నది. బిఎంఆర్డిఏ ఆఫీస్ ఇక్కడ ఉంది, మున్సిపల్ కమిషనర్ బంగ్లా పక్కన. ఇలాంటి ప్రైమ్ లొకాలిటీలో సుమారు కోట్లాది రూపాయలు విలువ చేసే 3,500 గజాల భూమిని 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ అంటే ఒక సాంఘిక సంక్షేమం ఒక దళితులకు సంబంధించిన బడుగు వర్గాల వారికి బలహీన వర్గాలకు సంబంధించిన ఒక భూమిని ఆక్రమిస్తున్నాడని తెలిసి కూడా ఫిర్యాదు ఉండి కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేసిన పోలీసు వారు కానీ టీటాన్ పోలీసు వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకపోవడం చాలా దుర్మార్గం చర్య. ఇక్కడ ముఖ్యంగా చెప్తానంటే విశాఖపట్నంలో భూముల వ్యవహారంలో పోలీసు వారి చెయ్య మాత్రం చాలా ఉంటుంది. మన తెల్లవారు ఇస్తే ప్రతి దగ్గర కూడా ఎక్కడ భూమి దురాక్రమణ జరిగినా అక్కడ ఖచ్చితంగా పోలీసు వారి హ్యాండ్ లేకుండా భూమి అయితే దురాక్రమణ జరగదు. ఇప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఆక్రమణించడం అనుమానించవలసి వస్తుంది, పోలీసు వారిని కూడా అనుమానించవలసి వస్తుంది. విశాఖపట్నంలో ఉన్న కొన్ని వేల ఎకరాలని అనేక మంది క్రైస్తవ మత బోధకుల ముసుగులో ఆక్రమిస్తున్నారు. మిగతా వాళ్ళు ఆక్రమిస్తున్న పక్కన పెడితే ముఖ్యంగా ఈ బోర్డులు పెట్టుకొని భీమునిపట్నం కావచ్చు, విశాఖపట్నం సిటీ కావచ్చు, వేరే కావచ్చు వేలాది కోట్ల రూపాయల భూమిని ఆక్రమిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో అధికారులు వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా వివసం వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అవసరమైతే విశాఖపట్నంలో ఉన్న మిగతా దళిత సంఘాల వారిని అందరూ కూడా కలుపుకొని వివసం వారు గవర్నమెంట్ అధికారులతో పాటు ఈ రత్నకుమార్ అన్న వాడి మీద కూడా హైకోర్టులో పీల్ వేయడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తాను. జై భీమ్, మీ కార్య వినయ ప్రకాష్. ఇప్పటి వరకు మనం చూసింది మనం ప్రతి ఒక్కరూ కూడా ఆశాభావంతో ఉంటాం కాబట్టి ఇప్పుడు వచ్చిన పోలీస్ కమిషనర్ గారు చాలా సీరియస్ భూ కబ్జాలకు సంబంధించిన కానీ గంజా విషయాల్లో కానీ ఆడపిల్లల విషయాల్లో కానీ చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూని ఆయన నోటీస్లో మనం అందరం పెడుతున్నారు కాబట్టి ఈ భూ కబ్జాదారుడైన రత్నకుమార్ మీద పోలీస్ కమిషనర్ గారు సరైన యాక్షన్ తీసుకుంటారని మనందరం కూడా ఆశిద్దాము. మీ కార్య వినయ ప్రకాష్. జై భీమ్.